అండి, వాళ్ళైతే చిన్నపిల్లల పెప్లం టాప్స్ కోసం ఇవన్నీ ఖాదీ కాటన్ క్లాత్స్ అండి. వీటితోని చిన్నపిల్లల అంటే 5 to 3 years 1 year డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. వాళ్ళకైతే పెప్లం టాప్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. ఇప్పుడైతే ఈ పిస్తా గ్రీన్ కలర్ అని తీసుకొని కట్ చేస్తాం. ఇది 3 to 5 years అంటే 3 years, కాకపోతే మనకి 5 years వరకు కూడా పనికొచ్చేలాగా కటింగ్ అయితే చేసుకుందాం మనం. ఈ క్లాత్ అయితే 1.5 meters అంటే 1.5 మీటర్లు అనేది ఉందన్నది. వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ సపరేట్ కట్ చేసుకుంటున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అనేది విడ్త్ అనేది చూసుకొని ఇదైతే కట్ చేసుకుందాం. ఇది 3 to 5 years కాబట్టి 9 inches వరకు అయితే పెట్టుకుంటున్నానండి నేను. 9 inches విడ్త్. లెంత్ వచ్చేసి 10.5 inches. 10.5 inches ప్లస్ ఖర్చు కోసం 1 inch. $11.5 inches. ఇటు కూడా సేమ్ 11.5 inches అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన క్లాత్ ఫ్రంట్ కోసం. డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఇక్కడ వరకు కట్ చేసుకొని టాప్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ అనేది 5 years వరకు 4.5 అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ముద్దుగా ఉంటే 5 inches వరకు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 4.5 inches అనేది పెడుతున్నా. అట్లానే ఆర్మ్ ఇది కూడా 4.5 inches. దీనికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ వరకు. ఇక్కడ 9 inches ఉంది కదండి చెస్ట్ అనేది. ఈ 9 inches తో పాటు ఇక్కడ కూడా సేమ్ 9 inches. అంటే చిన్నపిల్లలు పెద్ద తేడా ఉండదు కదా. మళ్ళీ మనము ఇక్కడ 9 inches, ఇక్కడ 9 inches. ఇక్కడ మనం డాట్స్ అనేది ఇచ్చుకుంటామండి. దానికోసమని ఇక్కడ 1 inches అయితే 1 inch తగ్గుతుంది. ఇక్కడ 9 inches, ఇక్కడ 8 inches వస్తుంది. మిగిలిన 2 inches ఉంది కదా, ఇది మనం ఖర్చు కోసం పెట్టుకోవచ్చు. నైన్ ఇంచెస్ ఉంది కదా, 9 inches లో హాఫ్ 4.5. ఈ 4.5 నుంచి 3.5 inches వరకు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ డాట్ అనేది ఇచ్చుకుంటున్నామండి. సేమ్ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం క్రాస్ ఖచ్చితంగా తీసుకోవాలండి. లేదంటే ఇక్కడ తక్కువ వచ్చి ఈ సైడ్స్ అనేది కిందికి ఎక్స్ట్రా వచ్చినట్టు వస్తాయి. అందుకని ఇక్కడ మనం మిడిల్లో మనం 9 inches లో హాఫ్ చేస్తున్నాం కానీ 4.5 inches కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఇలా షేప్ అయితే తీసుకోవాలండి. ఫ్యామ్ రౌండ్ అనేది ఒక 1 inch తీసుకొని ఇలా తీసుకోవాలండి. యాక్చువల్లీ వచ్చి తనది 8 inches ఉందండి. కానీ చిన్నపిల్లలకి కొంచెం లూజ్ ఉంటేనే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా సమ్మర్లో. ఈ సమ్మర్ వేర్ కోసమని మనం యూజ్ చేస్తాం కదా ఎక్కువ. దానికోసమని 1 inch అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. నెక్ విడ్త్ వచ్చేసి
2.5 తీసుకుంటున్నానండి. 2.5 ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది కూడా 2.5 తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక పావు ఇంచు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి కింద, అంటే పావులకు 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ వేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. ఇప్పుడు కటింగ్ చేసుకోండి. అలానే నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఖచ్చితంగా సేమ్ ఇక్కడ కూడా ఇది ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్. బ్యాక్ పార్ట్ మాత్రం ఒక 1 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే 1 ఇంచ్ విడత అనేది ఎక్కువ తీసుకోవాలండి. 1 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం 1 ఇంచ్ అయితే ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇది మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి మనకి సపరేట్ లేకుండా మనకి డైరెక్ట్ కుట్టుకోవచ్చు అండి. ఉల్టా ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ అనేది నేను 2 ఇంచెస్ మాత్రం పెడుతున్నానండి. మన ఇష్టం 2.5 పెట్టుకోవచ్చు, కాకపోతే 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను. తీసేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ సెంటర్ అవుట్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్లం టాప్ అయితే పైన మనం తీసి పెట్టాలి కదా
ఫస్ట్ మనం పాయింట్ అనేది కట్ చేసుకుందాం. దాని తర్వాత మనకి క్లాత్ అడ్జస్ట్ ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం పీస్ అనేది పెట్టుకోవచ్చు. క్లాత్ ఎక్కువ మిగిలినప్పుడు అప్పుడు మనం దగ్గర పీస్ బాగా పెట్టుకోవచ్చు. క్లాత్ అనేది తక్కువ మిగిలితే దాన్ని అడ్జస్ట్ చేసి మనం పీస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి హిప్ లూజ్ అనేది హిప్ లూజ్ అనేది 15 ఇంచెస్ వచ్చిందండి. 15 ఇంచెస్లో 4వ భాగం టేప్ ఇలా 15 దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆఫ్ చేసి హిప్ లూజ్ అనేది 20 వచ్చిందండి. 20గా బై 4 చేస్తే 5 ఇంచెస్ ప్లస్ 1.5 మనం క్లాత్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకి ప్యాంట్ ఎంత అనేది ఫుల్ ఎంత అనేది మనకి ఎంత రావాలంటే ప్యాంట్ లెంత్ అనేది మనకి 22 ఇంచెస్ రావాలండి. 22కి మనం కింద మలవడానికి 1.5 నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. మళ్ళీ ఎలాస్టిక్కి మనం వాడే ఎలాస్టిక్ 1 ఇంచ్ ఉంటుంది, 2 ఇంచ్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంత తీసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ ఎలాస్టిక్ అనేది తీసుకుంటున్నానండి. మనకి 22 ఇక్కడ 22 ప్లస్ 3 ఇంచెస్ 22 ప్లస్ 3 ఇంచెస్ ఈ మొత్తం 25 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 పావు ఇంచుకి ఒక మార్కం 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ లోపల ఉంటుంది. పావు ఇంచ్ అనేది మనకి కుట్టులోకి వస్తుంది. ఓన్లీ అండి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనకి 3 ఇంచెస్ తీసుకొని ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. 6-30 ఇంచెస్కి ఇక్కడ పెట్టుకోవాలి ఒక మార్కింగ్. ఈ నుంచి మనకి ఇస్తా లెంత్ అనేది యాక్చువల్లీ 7 పెట్టుకుంటాం మనము. చిన్నపిల్లలకి కొంచెం ఫ్రీగా ఉండాలి అని అనుకుంటే మనం 8.5 అలా పెట్టుకోవచ్చు అండి. 5 ఇయర్స్ ఎబవ్ వరకు అంటే అది 8.5 అలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఖర్చు కోసం 1 ఇంచ్ నేను 8.5 పెట్టుకుంటున్నా. ఖర్చుకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నా. మొత్తం 9.5 ఇంచెస్. ఇక్కడ నుంచి 6 ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ 2 ఇంచెస్ వచ్చింది. 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ పెట్టుకోండి. కింద మనం ఎంత పెట్టుకోవాలి కదండి. దీని పిల్లలకి ఫ్రీగా ఉండడం బాగుంటుంది కదా, దానికోసం మీరు 5 ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా ఎక్కువ పెట్టుకోవచ్చు. 5 ఇంచ్ పెట్టుకోవచ్చు లేదంటే 6 ఇంచెస్ 7 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నా ప్లస్ 1 ఇంచ్ కుట్టు కోసం అనేది పెట్టుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది, హాఫ్ ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కిస్తా రౌండ్ అనేది రౌండ్ తీసుకోవాలి. పాయింట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకుంది మొత్తం ఇదే క్లాత్ కాబట్టి ఫస్ట్ పాయింట్ కట్ చేసిన తర్వాతనే పీస్ కోసం అనేది క్లాత్ తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనకి పాయింట్ ముఖ్యం. పాయింట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం పీస్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు.
పచ్చిగా పెట్టుకోవాలి. దాన్ని ఇట్లా వస్తుంది మనకి. ఇది ఎలాస్టిక్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది పిక్స్ కోసం మనం యూజ్ చేసుకున్నామండి. ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీనికి వచ్చుకుంటే 6 భావించులో ఉంది. 6 బాగుంది కాబట్టి మనం 6 భాగం కట్ చేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే 7 ఇంచెస్ కట్ చేసుకుంటే బాగుంటుందండి. 7 ఇంచెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మన క్లాత్ ఇదే ఉంది కదా, 6 భావించులకి కట్ చేసుకుని ఇప్పుడు ఇది కూడా మనం కోసుకోవాలి. పిల్స్ అనేది మాత్రం తక్కువనే వస్తాయండి, ఎందుకంటే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ పౌడర్ 7 ఇంచులు వచ్చింది కాబట్టి దీన్ని మనం 6 ఇంచులకి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది కట్ చేసుకున్నాం. దీన్ని ఇందులో కట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. మనకి ఇది 2 పీసెస్, ఇంకొకటి పెద్ద. ఈ మాత్రం మనకి పిలిచి పెట్టుకోవడానికి మిగిలిన క్లాత్. ఇది ఎన్ని ఇంచెస్ ఉందో మనం కొలుచుకుందాం. ఫస్ట్ ఇది 35 వచ్చింది. ఇది 24 44 ప్లస్ 35 79 ఇంచెస్ వచ్చిందండి. మొత్తం 79 ఇంచెస్ మనకు చాలా పిలిచి బాగానే వస్తాయి. ఓకే అండి, ఇది స్టిచ్చింగ్ వీడియో వీలైతే తీస్తాను. అది కూడా తీసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.